డాక్టర్ను సంప్రదించకుండా అనేక రోజులుగా నొప్పి మాత్రలు తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు ఈ పెయిన్ కిల్లర్స్ అంటే ఏమిటి? అవి ఏ విధంగా పనిచేస్తాయి? పెయిన్ కిల్లర్స్ అనేవి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అండ్ ఓపియాయిడ్ అనలాజిసిక్స్ అను 2 ఔషధ కుటుంబాలకి చెందినవి. మన శరీరంలో ఏ కారణం చేత ఏ రుగ్మత వల్ల నొప్పి వచ్చినా అది ప్రోస్టాగ్లాండిన్స్ అను స్థానిక హార్మోన్లు లోకల్ హార్మోన్స్ ఉత్పత్తి వల్ల జరుగుతుంది. ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి ఆ స్థానిక హార్మోన్లు ఉత్పత్తిని నిలిపివేస్తాయి, తద్వారా నొప్పిని నివారిస్తాయి. అయితే ఈ నొప్పికి కారణమైన రుగ్మతను తగ్గించలేవు, కేవలం నొప్పిని మాత్రమే తగ్గిస్తాయి. కాబట్టి వీటిని కేవలం రుగ్మత తగ్గే వరకు మాత్రమే వాడాలి, అది కూడా రుగ్మతను తగ్గించే ఇతర మందులతో కలిపి వాడాలి. ఇవి మెడికల్ షాప్లలో సులభంగా దొరకటం వల్ల అందరూ వీటిని స్వతహాగా తీసుకుంటున్నారు. మనకి నొప్పి వస్తే దానికి కారణమైన రుగ్మత ఏమిటి అని గుర్తించి దాన్ని తగ్గించే మందులు డాక్టర్ గారి సలహా ప్రకారం వాడాలి. ఎక్కువ మంది అలా కాకుండా కేవలం పెయిన్ కిల్లర్స్ను అనేక రోజులుగా వాడుతూ ఉంటారు. అందువల్ల వివిధ రకాల సమస్యలు వస్తాయి. ఇలా స్వతహాగా మాత్రను తప్పు శైలిలో వాడటాన్ని మెడిసిన్ అబ్యూజ్, ఔషధ దుర్వినియోగం అంటారు. అందువల్ల వచ్చే సమస్యలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కిల్లర్స్ అబ్యూస్ చేసే వారిలో ఎక్కువగా వచ్చే మొదటి ఇబ్బంది గ్యాస్ట్రిక్ అల్సర్స్, జీర్ణాశయంలో పుండ్లు, డిస్పెప్సియా అజీర్తి, గ్యాస్ట్రో ఇంటెన్షనల్ బ్లీడింగ్, జీర్ణాశయం మరియు పేగులలో రక్తస్రావం. రెండవది కిడ్నీలో సమస్యలు రావడం, అంటే రీనల్ ఫెయిల్యూర్, రీనల్ క్యాలిక్లీ, కిడ్నీలో రాళ్ళు అంటే కిడ్నీ సమస్యలు వస్తాయి. రెండవది అల్టర్డ్ లివర్ ఫంక్షన్, కాలేయం పనితీరు తగ్గిపోవట, లివర్ ఫెయిల్యూర్ వస్తాయి. నాలుగవది ఆస్తమా, ఉబ్బసం వంటి ఊపిరితిత్తుల సమస్యలు. ఐదవది హెడేక్, డిజీనెస్, కళ్ళు తిరుగుట, టిన్నిటస్ అంటే చెవిలో రింగుమని మోత రావటం వంటి న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్, నరాల వ్యవస్థ ఇబ్బందులు కూడా వస్తాయి. అది అలర్జీ, అనఫిలాక్సిస్ వంటి తీవ్ర హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్ అబ్యూస్ను మానేద్దాం. డాక్టర్ గారిని సంప్రదించి వారి సలహా ప్రకారమే పెయిన్ కిల్లర్స్ను వాడదాం. ఇటువంటి ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్య చిట్కాలన్నీ కూడా తెలుసుకోవాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.